మన దేవతల్లో కూడా చాలా అందమైన వాళ్ళనే మనం ఎక్కువ ఆరాధిస్తామండి. షిరిడీ సాయి నాడు అందంగా ఉండడండి, ఆయనకి ఆ లక్షణం కాదు, అందానికి ఆయన ప్రతినిధి కాదు. ఇవాళ నేను ఈ ఆలయానికి రాగానే చాలా సంతోషించింది ఏమిటంటే ఆయన అసలు ఏ రూపంతో ఉంటాడో ఆ రూపంలో ఇక్కడ ఏర్పాటు చేశారు. ధర్మకర్తలకు 1000 నమస్కారాలు చేస్తున్నాను నేను. సాయినాథుడిని నిజ రూపం ఇవాళకి చూశాను, నేను ఇవాళకి చూశాను, ఇక్కడ చూశాను. విగ్రహ దర్శనం అని పెట్టారు, అది ఆయన నిజ రూపం. మీరు శాలువాలు గప్పింది, దండలు వేసింది, కిరీటాలు పెట్టిందంతా మీకు ఇష్టమైన రూపం, ఆయనకి ఇష్టమైన రూపం కాదు. ఆయన చినిగిపోయిన చొక్కాతో అలాగే ఉంటాడు. అలాగే నువ్వు ఉండగలిగితే సాయినాథుడు భక్తుడు కింద లెక్క. అందుకోసం వేషం వేయకూడదు, ఆ స్థితి వచ్చినా భరించగలగాలి. మన సంపదల కోసం, మన కోరికల కోసం ఆ బికారిలా కూర్చున్నాయని ప్రార్థిస్తున్నామంటే ఏమర్థమయ్యాడు దేవుడు మనకి? నేను బికారిలా ఉన్నానురా, నేను చినిగిపోయిన చొక్కా దొరిక, మాకు బోల్డ్ బట్టలు కావాలి, మాకు ఇచ్చే, నువ్వు అలాగే ఉండు, నమస్కారం. నేను పెళ్లి చేసుకు